మా ఇంటి బుజ్జి గణపయ్యకి పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత పెద్ద విఘ్నేశ్వరుడి దగ్గరికైతే ఇంట్లో చేసిన పిండి వంటలు అయితే తీసుకొని విఘ్నేశ్వరుడి దగ్గరికి దీపారాధన కార్యక్రమానికి రెడీ చేసామండి. ఇదైతే పెద్ద విఘ్నేశ్వరుడి విగ్రహం. మా ఇంటి నైవేద్యం తిన్న తర్వాతే విఘ్నేశ్వరుడు అయితే ఇక్కడి నుంచి కదిలి శివాలయం దగ్గరికి వెళ్తాడు. అక్కడ చిన్న విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ పూజా కార్యక్రమాల్లో చిన్న విగ్రహం పెడతారు కదా, అదే క్రమంలో నైవేద్యానికి లడ్డు ప్రసాదం పెడతారు. ఇదైతే శివాలయంలోనే ఉన్న ఒక గొప్ప ఆలయం, విఘ్నేశ్వరుడు ఆలయం అండి. ఇది కూడా అలంకరణ అయితే చేశారు. పూజా కార్యక్రమాలు మాత్రం చిన్న విగ్రహానికే చేసి గరిక, పత్రి ఇవన్నీ కూడా ఆయనకి సమర్పించారు. నైవేద్యం అయితే లడ్డు ప్రసాదానికి ప్రతి ఏటా వేలంపాట కార్యక్రమం జరుగుతుంది. ఈ వేలంపాట కార్యక్రమంలో ఈ సంవత్సరం అయితే ఈ లడ్డు ప్రసాదం 80,000కు చేరిందండి. మీ ఊర్లో లడ్డు ప్రసాదం